అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు మనకు వచ్చే శాలరీలోనే మనం ఖర్చులు ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎలా మిగుల్చుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అంటే నేను డబ్బులు ఎలా దాచుకుంటాను, ఆ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. నేను డబ్బులు ఎలా దాచుకొని ఎంత మనీని స్కీమ్స్లో కట్టుకుంటాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనకు వచ్చే శాలరీని మనము డివైడ్ చేసుకోవాలి. వేటికి ఎంత ఖర్చు చేయాలని డివైడ్ చేసుకోవాలి. వాటిలో నుంచి ఎంతెంత మనం సేవ్ చేసుకోగలము అనేది సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. మనకు వచ్చే సంపాదన తక్కువ సంపాదన అయినా కానీ మనము ఆ సంపాదనని ఎలా రెట్టింపు చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తూ ఉండాలండి. మేమైతే అలానే ఆలోచిస్తూ ఉంటాము. అంటే మనకు వచ్చే సంపాదన 10 రూపాయలు అయినా కానీ ఆ 10 రూపాయలు మనం 100 రూపాయలుగా ఎలా చేసుకోవాలి అనేది ఆలోచిస్తే కంపల్సరీగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోగలమండి. అండ్ మనకి ఇంట్లో ఇలా చిల్లర ఉంటూ ఉంటాయి కదండి, కంపల్సరీగా చిల్లర అనేటివి ఉంటూ ఉంటాయి. అవి అక్కడ ఇక్కడ పెట్టేసేయకుండా పిల్లలకి ఇస్తే పిల్లలు కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు. లేదు కిడ్డీ బ్యాంక్ లేదు అనుకోండి, మనకు వంటగదిలో బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్సుల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ డివైడ్ చేసుకుని వాటికి స్టోర్ చేసుకుంటే మనకి తర్వాత అవి మార్చడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనం కౌంట్ చేసుకోవడానికి ఎంత మనీ అనేది కూడా మనకి ఈజీగా ఉంటుంది. అలా అయితే మనము కౌంట్ చేసుకునే విధంగా అయితే మనము సపరేట్ చేసుకొని దాచుకోవాలండి డబ్బులు. ఇలా కాయిన్స్ ఏముంది, చిన్న చిన్న రూపాయి, 5 రూపాయలు, 2 రూపాయలు ఇవే కదా, వీటితో మనము ఎక్కువ మనీ సేవ్ చేసుకోలేము అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా ఇలా రూపాయి, 2 రూపాయలు, ఇలా 5 రూపాయలు, 20 రూపాయలు కాయిన్స్ కూడా వస్తున్నాయి మనకి. ఇలా ఏ కాయిన్ ఉన్నా కానీ మనము డివైడ్ చేసుకోవాలి. బాక్సెస్, చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి, అలా బాక్సెస్లో అయితే డివైడ్ చేసుకొని రూపాయి కాయిన్ ఒక దాంట్లో, 2 రూపాయల కాయిన్ ఒక దాంట్లో అలా మనం డివైడ్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఈరోజు చిల్లర మిగులుతూ ఉంటాయి కదండి, ఆ చిల్లర మిగిలినవి అన్నీ ఒకే దాంట్లో వేసేసుకునే కన్నా ఇలా డివైడ్ చేసుకొని వేసుకోవటం బెస్ట్ అండి. మా దగ్గర ఇన్ని బాక్సెస్ లేవు, మేము ఒక బాక్స్లోనే వేసుకుంటామన్నా కానీ వేసుకోవచ్చు. కానీ చిల్లర అనేటివి అక్కడ ఇక్కడ పడేసే కన్నా ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడన్నా ఇల్లమ్మట ఆకుకూరలు కానీ ఏదన్నా కొనాలి అనుకున్నాం అనుకోండి, ఈ చిల్లర యూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. ప్రతిసారి మనము డబ్బులేం మార్చాల్సిన అవసరం లేదు. ఇలా చిల్లరతో కొనేవి ఇలా చిల్లరతో అయితే కొనుక్కోవచ్చు అండి. అప్పుడు కొన్ని డబ్బులు ఈ చిల్లరతో మనము కొంటాం కదండి, ఇంకా కొన్ని డబ్బులు అయితే మనం సేవ్ చేసుకోగలము. కూరగాయలకి, ఖర్చులకి అని వేసుకున్న డబ్బులు అయితే కొన్ని డబ్బులు సేవ్ చేసుకోగలము. నేనైతేను ఇలా చిల్లరన్నీ కూడాను ఒక పక్కన అయితే పెట్టుకుంటూ ఉంటానండి. అంటే మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఏదైనా ఆకుకూరలు కొనాలనుకున్నా, ఈవెన్ పూలు కొనాలనుకున్నా, అలా చిన్న వాటికి ఒక 20 రూపాయలు, 30 రూపాయలు అలా కావాలి అనుకుంటే ఈ చిల్లరలో నుంచి తీసి యూజ్ చేస్తాను. అండ్ కూరగాయలకి, ఖర్చులకి వేస్తాను కదా, అప్పుడు మనము కొంత ఖర్చు అనేది తగ్గించుకోగలమండి. ఇలా చిల్లరతో కొన్ని కూరగాయలు కొన్నామనుకోండి, కొంత ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఇంకా ఇలా చిల్లరే మనం చాలా డబ్బుల్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా చిల్లర దాచుకుంటూనే మనము 1 ఇయర్కి, అలా ఒక 2 ఇయర్స్కి, 5 ఇయర్స్కి ఇలా మనకు వచ్చే రూపాయి కాయిన్స్ కానీ, 2 రూపాయల కాయిన్స్ కానీ ఇలా వేటిని ఖర్చు పెట్టకుండా ఇలా బాక్స్లో దాచుకున్నాం అనుకోండి, అలా ఒక 5 ఇయర్స్కి, 2 ఇయర్స్కి అలా మనము ఈ చిల్లర అంతా మార్చుకుంటే ఎలా లేదనుకుని ఒక 10,000 రూపాయలు, 5,000 రూపాయలు అయినా కానీ మనము సేవ్ చేసుకోగలమండి. ఈ ఓన్లీ చిల్లర వాటికి అయినా కానీ అక్కడ ఇక్కడ పెట్టే కన్నా ఒక బాక్స్లో అయితే వేసుకోండి చిల్లరని. లేదు అనుకుంటే మన పిల్లలకి మనం కిడ్డీ బ్యాంక్స్ అవి కొనిపిస్తూ ఉంటున్నాం కదండి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు. నేనైతే వాళ్ళకి కొన్ని ఇస్తాను కిడ్డీ బ్యాంక్లో వేసుకోమని, కొన్నేమో నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకొని పక్కన అయితే పెట్టుకుంటానండి. అంటే ఎప్పుడన్నా ఏదన్నా కొనాలి అనుకుంటే ఇలా ఈ చిల్లరతో అయితే కొంటానండి. ఎప్పుడన్నా పిల్లలకి స్నాక్స్ ఏమన్నా అంటే బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అలా ఏమన్నా కొనిచ్చాలి అనుకుంటే ఈ చిల్లరతో కొనిపిస్తాను. అండ్ ఇంట్లోకి ఎప్పుడన్నా ఆకుకూరలు, ఎల్లమ్మట ఆకుకూరలు అవి వస్తూ ఉంటాయి కదండి, అలా ఆకుకూరలు కొనాలనుకున్న ఈ చిల్లరతో కొంటాను. అండ్ అప్పుడు మనకి కూరగాయలు ఖర్చు వేసుకుంటాం కదా, అవి సేవ్ అవుతాయండి. ఇలా మనం చక్కగా ఇలా ప్లాన్ చేసుకుంటే డబ్బులు అనేటివి చక్కగా సేవ్ చేసుకోగలమండి. అంటే కొంతమంది ఇలా డబ్బులు దాచుకునే వాళ్ళని పిసినారు వాళ్ళు అంటారు. అంటే పిసినార్తనానికి పొదుపుకి తేడా తెలియని వాళ్ళు అలా అంటారండి. ఇలా మనకులాగా దాచుకునే వాళ్ళు ఎవరు కూడా అలా అనరు పిసినారాళ్ళు అని. అంటే కొంతమంది డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా దాచుకునే వాళ్ళని చూస్తే కొంచెం కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు పిసినారాళ్ళు అనేసి అయితే అంటూ ఉంటారు. అంటే పిసినార్తనం అంటే నాకు తెలిసినంత మట్టికి మనము ఇప్పుడు ఏమన్నా ఇంట్లోకి ఎక్కువ
తెచ్చుకోకుండా తినడానికి తిండి తగ్గించుకున్నాం అనుకోండి, దాన్ని పిసినారితనము అంటారు. పొదుపు అంటే ఏంటంటే మనం తినడానికి తెచ్చుకొని దాంట్లో మనం పొదుపుగా యూజ్ చేసేదాన్ని పొదుపు అంటారండి. అంటే కొంతమంది అసలు ఏమీ ఖర్చులు చేయకుండా ఉంటారు, అలాంటి వాళ్ళని పిసినారాళ్ళు అనొచ్చు మనము. అండ్ మనం అన్ని ఖర్చులు చేసుకుంటూ ఆ ఖర్చుల్లోనే కొంచెం కొంచెం డబ్బులు అనేటివి సేవ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని పొదుపు అంటారు. ఇప్పుడు నేను మీకు ఎంత డబ్బులు ఖర్చు చేస్తాను, నేను ఎంత డబ్బులు సేవ్ చేసుకుంటాను అనేది చెప్తానండి. అంటే ఇప్పుడు మనం రెంట్ కట్టుకోవాలి, అండ్ పాల బిల్లని, కూరగాయలకని, సరుకులకని, పిల్లల ఫీజులకని అలా ఉంటూ ఉంటాయి కదండి. మనం ఆ ఖర్చుల్లోనే మనం కొన్ని ఖర్చులు అనేటివి, అంటే ఇప్పుడు సరుకులకి 2000 రూపాయల సరుకులకు తెచ్చుకోవాలనుకోండి, మనము వాటిల్లో మనం ఒక 1600కి లేదా 1800కి అలా తెచ్చుకొని 200 అనేటివి సేవ్ చేసుకోవచ్చు కదండి, దాన్ని పొదుపు అంటారండి. అలా కాకుండా మనం అసలు సరుకులేం తేకుండా ఉన్నారనుకోండి, ఉన్నయ్యే వాడతారులే అనేసి అనుకున్నారనుకోండి, వాళ్ళని పిసినారాళ్ళు అంటారు. నేను చాలా ఫేస్ చేశానండి ఈ ప్రాబ్లం అనేది. అంటే మమ్మల్ని ఒకప్పుడు మీరు పిసినారాళ్ళు అనేసి అంటూ ఉండేవాళ్ళు అందరూ. అలా అన్నవాళ్ళు మనకేమి డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వరు వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళ మాటలు అనేటివి పట్టించుకోకుండా మనం ఇలా పొదుపు చేసుకుంటే డబ్బులు మనము ఎవరిని అడగకుండా మనకు అవసరమైనప్పుడు మన డబ్బులు మనమే యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఆ డబ్బుల్ని మనం ఇలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే స్కీమ్స్లో కట్టుకోవాలండి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి, అండ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదండి. అలా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు అనేటివి మనకి రెట్టింపు అయితే అవుతాయండి. అండ్ గోల్డ్ కొనుక్కోవటం కూడా బెస్ట్ అండి. గోల్డ్ కొనుక్కోవటం వల్ల మనకి ఎప్పుడన్నా అవసరమైతే ఆ గోల్డ్ని బ్యాంక్లో పెట్టుకొని చక్కగా గోల్డ్ అనేది మనము అలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ డబ్బుల్ని మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు. అదే మనము ఈ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కొన్నామనుకోండి, ఈవెన్ సోఫాస్ కానీ అలాంటివి ఏమన్నా కొన్నామనుకోండి, అవి ఇంట్లోనే ఉంటాయి, మనం వాటిని ఏమి బ్యాంకుల్లో వాటిలో పెట్టలేం కదండి. అందుకని చెప్పి వాటికి ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ కొనడానికి ఇన్వెస్ట్ చేయండి. అండ్ శారీస్ కూడా అంతే కదండి. శారీస్ మనము ఒకసారి కొంటాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శారీ కొన్నాము అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఆ శారీస్ పాతవి అయిపోతాయి, మళ్ళీ న్యూ మోడల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా బంగారం అనేది ఎప్పటికీ కూడాను మనం బ్యాంకులో పెట్టుకున్నా కానీ డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయండి. అలా ఆలోచిస్తూ ఉండాలి మనము. అక్కడ సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే ఎక్కువ వృధా ఖర్చులు చేయకుండా బట్టలకి వాటికి అక్కడ కొంచెం తక్కువ ఖర్చు చేసుకొని వాటిని సేవ్ చేసుకొని మనం గోల్డ్లా కన్వర్ట్ చేసుకోవాలండి అక్కడ డబ్బుల్ని మనము. నేనైతేను ఇప్పుడు మనకి వచ్చే సంపాదనలో నుంచి ఇప్పుడు మనం సరుకులకి ఒక 2000 రూపాయల సరుకులకి అని చెప్పి వేసుకున్నాం అనుకోండి, ఆ 2000 రూపాయల్లో ఒక 1800 సరుకులకి తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక 200 అయితే సేవింగ్స్లోకి అయితే వేసుకుంటాను. ముందే తీసుకొని సేవ్ చేసుకుంటానండి. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనము ఆడవాళ్ళము ఉన్నేలే డబ్బులు అని చెప్పేసి మనం ఖర్చులు చేస్తాము. కొంతమంది అయితేను ఖర్చులు తగ్గించుకొని అయినా సేవ్ చేసుకోవచ్చండి. ఎలా అయినా కానీ మీ ఇష్టము. ముందే అయినా డబ్బులు తీసుకుని ఒక పక్కన పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే తర్వాత మనం అంతా ఖర్చులు చేసేసిన తర్వాత 100 రూపాయలు మిగిలినా 50 రూపాయలు మిగిలినా కానీ సేవ్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా ముందే మనం తీసుకొని డబ్బులు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంత అమౌంటే ఉన్నాయి, ఇంత అమౌంట్ లోపే మనం కొనాలి అని చెప్పేసి మనమైతే అంత అమౌంట్ లోపే ఖర్చులు చేస్తామండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఖర్చులు చేసేసుకొని 200 రూపాయలు మిగుల్చుకొని ఒక బాక్స్లో అయితే వేసుకుంటానండి. తర్వాత మనము ఇంటికి రెంట్ కట్టాలి, ఆ రెంట్లో కూడా మనము 500 తగ్గించుకొని ఒక 500 తగ్గించుకొని ఇల్లు చూసుకున్నాం అనుకోండి, 500 మనం సేవ్ చేసుకోగలము. తర్వాత మనము ఇంకా కూరగాయలకు అని చెప్పి ఒక 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఆ 1000 రూపాయల్లో కూడాను మనము ఒక 800 రూపాయలు కూరగాయలకు ఖర్చులు చేసి ఒక 200 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అంటే కూరగాయలకి ఫ్రూట్స్కి కలిపి 1000 రూపాయలు అని చెప్తున్నాను నేను. వాటిలో ఒక 200 రూపాయలు అంటే మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ కూడా అండి, ఇప్పుడు గ్యాస్ కొంతమంది ఫ్రీగానే ఇస్తున్నారు, అండ్ కొంతమందికి ఇవ్వట్లేదు కదా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి గ్యాస్ అనేది ఫ్రీగా ఇవ్వరు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే గ్యాస్లో కూడా మనం ఒక 30 రూపాయలు 40 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు గ్యాస్ మనకి ఇంటికి తీసుకొచ్చేసారనుకోండి, మనకు ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారండి. అంటే ఒక్కొక్క చాట ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 30 రూపాయలు తీసుకుంటారు, కొంతమంది 40, కొంతమంది 50, కొంతమంది 60, అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటూ ఛార్జ్ చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మనకు కనుక వెహికల్ ఉందనుకోండి, ఈవెన్ బండి ఉన్నా కానీ మనము బండి మీద అయితే పెట్టుకొని గ్యాస్ బండి అయితే తీసుకోవచ్చండి. గ్యాస్ కూడా
యూనిఫామ్స్ అవి దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా అవి సేవ్ అవుతాయి కదండి. మనము బట్టలు అప్పుడప్పుడు ఐరన్కి అది ఇస్తూ ఉంటాం కదండి. అలా ఐరన్కి ఇవ్వకుండా మనమే ఇంట్లో ఐరన్ చేసుకున్నాం అనుకోండి బట్టలు, అక్కడ కూడా మనం సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటామండి. మా వారు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఐరన్ చేసుకుంటూ ఉంటారు ఆయన యూనిఫామ్స్ అవి. నేను ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తూ ఉంటాను. అలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఒక 500 రూపాయలు అలా సేవ్ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే మేము బయట చేయించుకునే వాళ్ళమి. ఈ మధ్య అది ఉంటుంది కదా ఎలక్ట్రిక్ది ఐరన్ చేసుకునేది, అదైతే కొనుక్కొచ్చుకున్నామండి. అంటే కరెంటు మీద రన్ అవుతూ ఉంటుంది, అదైతే కొనుక్కొచ్చుకున్నాము. అది తెచ్చుకున్న దగ్గర నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నాము. అలా ఇంట్లో చేసుకోవటం వల్ల మనకు ఒక 500 రూపాయలు అనేటివి సేవ్ అవుతాయండి. అదే బయట ఇచ్చామనుకోండి కొంచెము 500 అలా అవుతూ ఉండేవి మాకు నెలకి. అవే ఇంట్లో చేసుకుంటే 500 సేవ్ అవుతాయి కదా, అవి సేవింగ్స్లో వేసుకోవచ్చు. అంటే రెంట్లో కూడా అండి, ఇప్పుడు మనం 6000 రూపాయలు రెంట్ అలా కట్టుకుంటున్నాం అనుకోండి ఇంటికి, మనకి ఇంకా తక్కువ రెంట్ ఉన్న ఇల్లు ఏమైనా దొరుకుతుందేమో చూసుకొని 5,500 రూపాయలు రెంట్ ఉన్న ఇంటికి అయితే మనం షిఫ్ట్ అవ్వచ్చండి. అండ్ మేమైతేను మాది రెంట్ కొంచెం ఎక్కువేనండి. ఓనర్స్ కూడా, మా ఓనర్స్ చాలా మంచి వాళ్ళండి. అందుకని చెప్పి మేము కొంచెం రెంట్ ఎక్కువైనా కానీ ఉంటున్నాము. నేను నెక్స్ట్ వీడియోలో మాది మంత్లీ బడ్జెట్ ప్లాన్ మొత్తము రాసి చూపిస్తానండి మీకు. మాకు ఎంత శాలరీ వస్తుంది, మేము ఎంత ఖర్చులు చేస్తాము, వేటిలో ఖర్చులు తగ్గించుకుంటాము అనేది అయితే చెప్తాను. రెంట్ విషయానికి వస్తే ఫ్రెండ్లీగానే ఉంటారు అండ్ తెలిసిన వాళ్ళు. అందుకని చెప్పి మేము కొంచెం రెంట్ ఎక్కువైనా కానీ ఉంటున్నాము. రెంట్లో అయితే మేమేం సేవ్ చేయలేమండి ప్రజెంట్. అదే ఇప్పుడైతేను రెంట్లో నేను డబ్బులు అయితే ఏం సేవ్ చేయను. అండ్ ట్యూషన్ ఫీజులకు కూడా డబ్బులు అయితే ఏం సేవ్ చేయనండి. మా పిల్లలకి ఒక్కొక్కరికి 500 రూపాయలు ట్యూషన్ ఫీజు అయితే కడుతున్నాను. ఇద్దరికి కలిపి ఒక 1000 రూపాయలు ట్యూషన్ ఫీజులో కూడా ఏమీ నేను సేవ్ చేయలేను. అండ్ స్కూల్ ఫీజులు కూడా మేము మంత్లీ స్కూల్ ఫీజు కడతామండి. స్కూల్ ఫీజు కూడా ఫిక్స్డేనండి. స్కూల్ ఫీజులో కూడా మనం ఏమీ సేవ్ చేయలేము. ఇంకా నేనైతే రెంట్లో సేవ్ చేయలేనని చెప్పాను కదా, ఆ రెంట్ ప్లేస్లో వేరే వాటిల్లో కొంచెం సేవ్ చేస్తాను. అండ్ పిల్లల స్కూల్ ఫీజుల ప్లేస్లో కూడా ఏం సేవ్ చేయలేను అని చెప్పాను కదా, వాటిల్లో స్కూల్ ఫీజుల్లో ఏం సేవ్ చేయలేకపోయినా కానీ ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో సేవ్ చేస్తాను. అండ్ ట్యూషన్ ఫీజుల్లో కూడా ఏం సేవ్ చేయలేనని చెప్పాను కదండి, వాటి ప్లేస్లో కూడా కొన్నిట్లో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటానండి. అవి ఏంటో కూడా చెప్తాను. అంటే ఇప్పుడు ఎందుకు సేవ్ చేయలేను అన్నానంటే, ఇంకా తగ్గించుకొనైనా సేవ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మా ఏరియాలో అంతకంటే ఇంకా తక్కువ స్కూల్స్ అనేటివి ఉండవండి. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ పంపించే స్కూల్స్ కొంచెం రీజనబుల్ రేట్సే, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న ఫీజులేనండి మేము కట్టే అయితేను. మీరే ఒకసారి ఆలోచించుకోండి. ట్యూషన్ ఫీజులు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు అంటే తక్కువే కదండి. ఇంకా అంతకంటే తక్కువ ఎవరు కూడా చెప్పరు ట్యూషను, ఇంకా అంతకంటే ఎక్కువే అడుగుతారు ఎవరైనా కానీ. అందుకని చెప్పి మేము అంత వాటిలో అయితే ఏం తగ్గించట్లేదు. పిల్లలకి అప్పుడప్పుడు మనము ఇలా బొమ్మలు అవి కొనిపిస్తూ ఉంటాం కదండి, వాటిలో మనం సేవ్ చేయగలము. అండ్ పిల్లలకి బట్టలు అవి కొనిపిస్తూ ఉంటాం కదండి, ఆ బట్టల్లో కూడా మనం కొన్ని డబ్బులు అనేటివి సేవ్ చేసుకోగలము అలా. అండ్ మనం ఆడవాళ్ళం కూడా మేకప్ ప్రొడక్ట్స్ అవి కొంటూ ఉంటాం కదండి, అవి కొంచెం తగ్గించుకున్నా కానీ మనం సేవ్ చేసుకోగలము. అండ్ స్నాక్స్ కానీ అలాంటివన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా మనము సేవింగ్స్ అనేటివి చేసుకోగలము. బయట కొనకుండా ఆ డబ్బులు అనేటివి మనం ఇంట్లోనే సేవ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ దగ్గర కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండి, అక్కడ కొనుక్కున్నాం అనుకోండి ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోగలము. అండ్ ఫోన్ బిల్లు, టీవీ బిల్లు ఉంటూ ఉంటాయి కదండి, టీవీ బిల్ వేయించుకున్నప్పుడు ఫోన్ బిల్ తక్కువ వేయించుకోవాలి. అండ్ ఫోన్ బిల్లు వేయించుకున్నప్పుడు టీవీ బిల్లు వేయించుకోకుండా ఉండటమే బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు టీవీ ఎవరు చూస్తలేదు కదా, సీరియల్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే వేయించుకోవాలి. కానీ వేయించుకున్నా కానీ కొంచెం తక్కువ వేయించుకున్నా, అంటే మీరు చూసే ఛానల్స్ బట్టికే వేయించుకున్నారనుకోండి, కదమా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు కదండి. ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవ్ చేసుకోగలము. ఆర్భాటాలకు పోయి వాళ్ళు ఏదో కొన్నారు మనం కూడా కొనాలి అని చెప్పేసి అలా కొనుక్కుంటూ ఉన్నామనుకోండి, డబ్బులు అనేటివి మనం ఏమీ సేవ్ చేసుకోలేమండి. అలా కాకుండా తక్కువ ఖర్చులు చేసుకొని డబ్బులు సేవ్ చేసుకోవాలండి. అండ్ మళ్ళీ మనం పిల్లలకు కూడా ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేటివి నేర్పించాలండి. అంటే మనం వాళ్ళకి ఒక 5 రూపీస్ ఇచ్చామనుకోండి కొనుక్కోమని, వాటిలో ఒక 1 రూపీ అన్నా మనం కిడ్డీ బ్యాంక్లో వేయించేసి 4 రూపీస్ అలా వాళ్ళకి కొనిపించేలాగా అలా అయితే చూడాలండి. అలా సేవ్ చేయిస్తే పిల్లల చేత కూడా పిల్లలు కూడా నేర్చుకుంటారు డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పి. అంటే మనము ఇప్పుడు 500 రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనుకోండి, వాటిల్లో కనీసం ఒక 10 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ
మనం ప్రతి నెల కూడా అలానే సేవ్ చేసుకున్నా కానీ సంవత్సరానికి మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలం కదండి. అలా అయితే ఆలోచిస్తూ ఉంటే చక్కగా మనీ అనేది సేవ్ చేసుకోగలమండి. ఇంకా ఇలా నెలల్లో ప్రతి నెల శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీలో మనం ఇలా కొన్ని ఖర్చులు తగ్గించుకొని కనీసం నెలకి ఒక 1000 రూపాయలన్నా సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకు వచ్చే శాలరీ ఎంతైనా కానీ కనీసం ఒక 1000 రూపాయలైనా కానీ మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ 1000 రూపాయలు మనం స్కీమ్స్లో కట్టుకోవాలండి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ లేదనుకుంటే గోల్డ్ స్కీమ్స్ కానీ ఇలా ఏదైనా కానీ స్కీమ్స్లో కట్టుకున్నారనుకోండి, ఆ స్కీమ్లో ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో వాటిలో అయితే 5 ఇయర్స్ పాటు కట్టాలి, అండ్ గోల్డ్ స్కీమ్స్ అయితే 11 మంత్స్ పాటు కట్టాలండి. అండ్ ఎల్ఐసీలు కానీ అలా మనకి ఇంకా చాలా ఉంటాయి కదండి. ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇంకా అలా చాలా ఉంటాయి మనకి స్కీమ్స్. బ్యాంక్స్కి వెళ్తే చెప్తారు అండ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే చెప్తారు. అండ్ ఎల్ఐసీలో పాలసీలు కూడా కట్టుకోవచ్చు. ఎల్ఐసీలో పాలసీలు అయితే 1 ఇయర్కి ఒకసారి కట్టుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం నెలకు ఒక 1000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మనం 12 నెలలకి మొత్తము 12,000 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా, ఆ 12,000 రూపాయలతో ఒక పాలసీ అయితే బిగించేసుకోవచ్చు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే కట్టుకోవాలి. అండ్ ఇదైతేను పోస్ట్ ఆఫీస్లో అయితేను మనము ప్రతి నెల కూడా కట్టాలి డబ్బులు. ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఆర్డీ స్కీమ్లో కట్టుకున్నారనుకోండి, మనము 60 నెలలు కట్టాలంటే 5 ఇయర్స్ పాటు కట్టాలి. మనం కట్టే డబ్బులు వచ్చేసి 60,000 రూపాయలు కడతాము, మనకు వచ్చే వడ్డీ వచ్చేసి 73,000 రూపాయలు అయితే వస్తుంది. అలా అదే మనం 5,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే శాలరీలో 5,000 రూపాయలు ఆర్డీ స్కీమ్లో కట్టామనుకోండి, మనకి 3,36,000 రూపాయలు అయితే వస్తాయండి. అండ్ ఈ గోల్డ్ స్కీమ్స్ అని చెప్పాను కదండి, గోల్డ్ స్కీమ్లో అయితే మనము ఒక 5,000 రూపాయలు కట్టామనుకోండి, నెలకి 11 నెలలు కట్టామనుకోండి, మనకు వచ్చే అమౌంట్తో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి మనకు అంత గోల్డ్ అయితే ఇస్తారండి. అండ్ విఏ మేకింగ్ ఛార్జెస్ అవి అయితే తక్కువ ఉంటాయి. ఆ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళకి స్కీమ్స్ కట్టి కొనుక్కున్న వాళ్ళకైతేను చక్కగా ఇలాంటివి అయితే ప్లాన్ చేయండి. డబ్బులు అలా ఇంట్లోనే ఉంచుకునే కన్నా దాచుకుని ఇలా రెట్టింపు చేసుకోవచ్చు. అండ్ మనకి ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళము ఉంటూ ఉంటాం కదండి ఫ్రెండ్స్, అలా వాళ్ళము అందరం కలిసి ఒక 10 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ ఇలా నెలకు ఒక 1000 రూపాయలు కట్టేటట్లుగా చిట్టీలు ఉంటాయి కదండి, అలా వేసుకున్నారనుకోండి, అలా కూడా మనం డబ్బులు అనేటివి రెట్టింపు చేసుకోగలమండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.